మేము మీ ఎన్ఆర్ బ్రదర్స్ పార్ట్ 2 వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాలభైరవుని ఈశ్వరపు దర్శనం చూసుకున్నాము, మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినాము. ఇప్పుడు గుడి మఠం నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న నాగలమ్మ గుడికి వెళ్ళినాము. నాగలమ్మ గుడిని దర్శించుకున్న తర్వాత పక్కనే యాప చెట్టుకి ఇలా కట్టినారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన దానికి మీ కోరికలు ఏమైనా ఉంటే ఇలా కట్టండి జరుగుతుందన్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడ పసుపు తాడు కడితే పెళ్లి అయిపోతుంది ఫ్రెండ్స్. బూడిది గుమ్మడికాయలు ఇట్లా జ్యోతులు వెలిగించినారు. అడిగిన దానికి కండిస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పినారు. అక్కడి నుంచి పక్కన ఉన్న దేవుని గుడికి వెళ్ళినాము. దేవుణ్ణి దర్శించుకున్నాము. దేవుని వెనకాల శివుడు ఉన్నారు. శివుడికి నిత్యం ఇక్కడ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న వారాహి అమ్మ గుడికి వెళ్ళినాము. అక్కడి నుంచి పక్కనే అన్నదానం మఠం ఉంది. అన్నదాన మఠంలో వెళ్ళి అన్నదానం ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మేము కూడా వెళ్ళి టేస్ట్ చేసినాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉండింది. మా వీడియోలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. మీ ఎన్ఆర్ బ్రదర్స్.